హెల్త్ డ్రింక్స్ నుంచి బోర్న్విటా అవుట్. ఆ తరహా ఇతర ఉత్పత్తులు, డ్రింక్స్, బెవరేజెస్ ను కూడా తొలగించాల్సిందే. ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం. బాలల కమిషన్ సిఫారసులతో నిర్ణయం. బోర్న్విటాలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నాయట. మరి ఇట్లా అన్ని ప్రొడక్ట్స్ పైన నిషేధం విధించాలా? అంటే నిషేధం మీన్స్ తొలగించాలా? చాలా ప్రొడక్ట్స్ ఆయుర్వేదం అని కొన్ని, ఇప్పుడు ఆ పతాంజలి మీద పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఆయుర్వేదం అని, మేము ఈ రోగాలు తగ్గిస్తామని, ఆ రోగాలు తగ్గిస్తామని మార్కెట్లో పెద్ద ఎత్తున ఇలాంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ముఖ్యంగా పిల్లల యొక్క వాళ్ళ యొక్క హెల్త్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బోర్న్విటాకు ఆ తరహా ఉత్పత్తులకు జలకిచ్చింది. వాటిని ఆరోగ్య పానీయాల అంటే హెల్త్ డ్రింక్స్ విభాగం నుంచి తొలగించాలి అని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించింది. బోర్న్విటాలో సగానికి సగం చక్కెరే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 హెల్త్ డ్రింక్ అని దేన్ని నిర్వచించలేదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే భారత్ ఎఫ్ఎస్ఎస్ ప్రాధికార సంస్థ కానీ బోర్న్విటా, క్యాడ్బరీతో పాటుగా పలు ప్రముఖ బ్రాండ్ల యాజమాన్య సంస్థ మాండరేజ్ ఇండియా కానీ సమర్పించిన నిబంధనల్లో హెల్త్ డ్రింక్కు నిర్వచనం లేదు అని తెలిపింది. ఈ విషయం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్వహించిన విచారణలో నిర్ధారణ అయిందని పేర్కొంది. దాని సిఫారసు ప్రకారం నిర్ణయం తీసుకున్న కేంద్రం అన్ని ఈ కామర్స్ సంస్థలు వాళ్ళ పోర్టల్స్లో బోర్న్విటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. గత ఏడాది ఏప్రిల్లోనే ఎన్సిపిసిఆర్ బోర్న్విటాకు మొట్టికాయ వేసింది. తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు, ప్యాకేజింగ్, లేబుళ్లను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. దీనికి కారణం ఫుడ్ ఫార్మర్గా పేరొందిన రేవంత్ హిమత్ సింగ్ కా యూట్యూబ్ వీడియో అట. పిల్లలకు బలవర్ధకమైందన్న నమ్మకంతో కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న బోర్న్విటా పైన ఆ వీడియో గగ్గోలు పుట్టించింది. ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువల గురించి బోర్న్విటా కంపెనీ ప్రకటనలు అబద్ధమని ఆ వీడియోలో హిమత్ సింగ్ ఆరోపించారు. బోర్న్విటాలో సగానికి సగం చక్కెర ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కోకో సాలిడ్స్, కలరెంట్ల వల్ల పిల్లలు క్యాన్సర్ సహా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు మీడియా కథనాలను ఎన్సిపిసిఆర్ పరిగణలోకి తీసుకొని విచారణ నిర్వహించింది. బోర్న్విటాలో చక్కెర శాతం పరిమితికి మించి ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో 4 నెలల కిందట బోర్న్విటాలో చక్కెరను 15% తగ్గిస్తున్నట్టు మాండలేజ్ సంస్థ ప్రకటించింది. ఈ తగ్గింపు తక్కువే అయినప్పటికీ తమకు గొప్ప విజయమని హిమంత్ సింగ్ అన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగిందని, వారు బోర్న్విటా లాంటి ఉత్పత్తులపైన లేబుళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. పిల్లలు రోజువారీ తీసుకోవాల్సిన చక్కెర పరిమితి కంటే బోర్న్విటాలో తక్కువే ఉందని మాండలేజ్ కంపెనీ ఇదివరకే ఒక ప్రకటన చేసింది. బోర్న్విటాలో రోగ నిరోధకతను పెంచే విటమిన్ ఏ, సి, ఐరన్, జింక్, కాపర్, సెలీనియం ఉన్నాయని పేర్కొందట. సో మొత్తానికైతే ఇది హెల్త్ డ్రింక్ కాదు. హెల్త్ డ్రింక్ నుంచి దీన్ని తొలగించాలన్న ఆదేశాల మేరకు, సూచనల మేరకి, సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎన్నో ఉన్నాయి.